ఇక అనంతపురం జిల్లా కనేకల్ మండలం హనకనహోల్లోని రామాలయం రథానికి నిప్పు పెట్టిన వారిని వదిలేది లేదన్నారు రాయదుర్గం ఎమ్మెల్యే కలవ శ్రీనివాసులు. ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ జగదీష్, జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్తో కలిసి ఆయన పరిశీలించారు. ఈర్ష్య, వ్యక్తిగత కక్షలతో రామాలయ రథాన్ని గుర్తు తెలియని దుండగులు నిప్పంటించినట్టు ప్రాథమికంగా తెలుస్తోందన్నారు. నిష్పక్షపాతంగా దర్యాప్తు నిర్వహించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ జగదీష్, జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్లను కోరారు. నిందితులను కఠినంగా శిక్షించే విషయంలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు ఉండవన్నారు. రథం దహనం విషయంలో ఎలాంటి రాజకీయ కోణం లేదని తాను నమ్ముతున్నట్టు తెలిపారు. శ్రీరాముడి రథానికి గత రాత్రి అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టి దహనం చేసే ప్రయత్నం చేశారు. రథం కాలిపోయింది కొంత భాగం. ఈ రథాన్ని ప్రైవేటు వ్యక్తులు ఈ గ్రామంలో ఉండే శ్రీరాముడి ఆలయానికి ప్రతి ఏటా శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా విగ్రహాలను ఊరేగింపు చేయాలనే సంకల్పంతో చేయించిన రథం. ఈ రథం దహనంలో ఎలాంటి రాజకీయ కోణాలు లేవని మాకున్న సమాచారం. ఈర్ష్యతోనో వ్యక్తిగతమైన కక్షతోనో